హాయ్ అండి అందరికీ. ఎప్పుడు ప్లెయిన్ దోసలే తిని బోర్ కొట్టేసింది. నోటికి టేస్ట్‌గా అనిపించాలనేసి ఇంట్లో దోస బ్యాటర్ ఉంది. సో, కారం దోస అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో. ఇది చేయడం చాలా సింపుల్ అండి. నాకు కూడా తెలీదు ట్రై చేసే వరకు. వస్తుందో రాదో అనుకున్నాను. బట్ చూడండి కంపల్సరీ మీకు కూడా నచ్చుతుంది. దానికోసమైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇక 4 పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. మనం కారం టేస్ట్‌ని బట్టి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మేము మీడియం తింటాం కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఒక స్పూను. అలాగే ఫైనల్‌గా ఒక స్పూన్ జీరా. జీరా అనేది మంచి స్మెల్ వస్తుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీరా వేయడం వల్ల. ఇక దాన్నైతే కోర్స్‌గా కాకుండా వీలైనంత వరకు పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి దోస మీద స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి. సో, ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోస వేస్తున్నాను. ఒకసారి ట్రై చేద్దామనేసి. ఎందుకంటే ఫస్ట్ దోస అంత పర్ఫెక్ట్‌గా రాదు. ఇలాంటి వాటికి మసాలా దోస కానీ ఏదైనా ఏ దోస ట్రై చేసినా ఫస్ట్ దోస అంత ఏదో శాంపిల్‌కి వేస్తున్నాననమాట. నెక్స్ట్ దోస నుంచి అయితే కారం దోసలు వేద్దామని ఫస్ట్ దోస మా బాబుకి వేస్తున్నాను. సో, ఇది ఎందుకు వేస్తున్నానంటే నా దోస బ్యాటర్ గురించి చెప్పడానికి. నేనైతే ఒక కప్పు మినపగుండ్లు తీసుకుంటాను. 2 కప్స్ రైస్ తీసుకుంటాను. ఇక ఒక స్పూన్ మెంతులు, ఒక చారెడు అంటే ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు అండి. ఆ 4 కలిపి నానబెట్టుకొని 4 అవర్స్ నానితే చాలు. తర్వాత మనం గ్రైండ్ చేసే ముందు ఒక హాఫ్ కప్పు అటుకులు వేస్తే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే ఎందుకో గట్టిగా విరిగిపోతుందనమాట దోస. తింటుంటే అంత బాగా అనిపించి చూడడానికైతే బాగుంటుంది కానీ. సో, బ్యాటర్ అయితే నేను అలా ప్రిపేర్ చేసుకుంటాను. సో, అందుకే దోసలు మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి అలా చేసుకుంటే. సో, బ్యాటర్ గురించి కూడా చెప్పినట్టు ఉంటుందని ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోస వేశాను. ఇంకా నెక్స్ట్ అయితే మనం కారం దోస. నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. చాలా బాగా వచ్చింది. సో, మనం ఎప్పుడు దోస వేసినా పెనం మొత్తం కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. లేదంటే కొన్ని రోజుల తర్వాత పెనం అంతవరకు బ్లాక్‌గా అయిపోతుంది. మనం ఎంత క్లీన్ చేసినా పోదనమాట. సో, మనమైతే ఇది పేస్ట్ తీసుకున్నాను కారం పేస్ట్. సో, అటు సైడ్ ఒక స్పూన్, ఇటు సైడ్ ఒక స్పూన్ వేసుకుంటే మనకి స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, మనం ఇలాంటప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకుంటే ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యే వరకు దోస మనకి మాడకుండా పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది. సో, మీరు ఎప్పుడైనా ఇలాంటివి బయట తినుంటే నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. నేను బయట కూడా ఎప్పుడు తినలేదు. దోస అంటే ఇంట్లోనే తింటాననమాట. బయట అయితే మనకి పూరియా లేదంటే మైసూర్ బజ్జీ అలాంటివి మనం ఇంట్లో చేసుకోవడం కష్టం కదా. సో, అలాంటివే తింటాము బయటికెళ్ళినప్పుడు. బయట తినడం కూడా చాలా తక్కువ అండి. అందుకనే ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నేనైతే ఇవి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాను. సో, ర్యాండమ్‌గా చూస్తుంటే నాకు కనిపించిందనమాట. సో, పర్ఫెక్ట్‌గా ఏదుంటుంది, ఈజీగా ఏదుంటుందో చూసైతే నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. సో, మనకి ఆనియన్ బదులు ఇంకా మసాలా కర్రీ ఉంటుంది కదండీ! ఆలు, ఆనియన్ మసాలా కర్రీ అది కూడా ట్రై చేయొచ్చు. బట్ హెవీ అయిపోతుందనమాట. సో, అందుకనే నేను ఇలా సింపుల్‌గా చేశాను ఆనియన్‌తో. అంతేనండి. చాలా సింపుల్. మనం రెగ్యులర్‌గా వేసుకునే దోస. బట్ ఆనియన్ పేస్ట్ ఉంది కదండీ! అదైతే మనకి ఆనియన్ టేస్ట్ ఇంకా గార్లిక్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఇంక అంతేనండి. 2 దోసలు తింటే చాలు. చట్నీ కూడా మంచిగా చేసుకొని పీనట్ చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ కదండీ ఇది చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.